హేయ్, ఎలా ఉన్నావు? ఏదో బాధలో ఉన్నట్టున్నావు కదా. అందుకే నీతో కాసేపు మాట్లాడదామని వచ్చా. ఏంటి ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా, ఇంతలా బెగ్ చేసుకుంటున్నా, ఇన్ని గొడవలైనా నువ్వే వెళ్ళి సారీ చెప్పినా సరే, కలిసి ఉందాం, నాతోనే ఉండు అని నువ్వు వెళ్ళి కాళ్ళ మీద పడినా కూడా కనీసం కనికరించకుండా, నీ ఎఫర్ట్స్ని పట్టించుకోకుండా, నీకు వాల్యూ ఇవ్వకుండా, నువ్వు ఏడ్చినా కేర్ చేయకుండా, నిన్ను ఎప్పుడూ హ్యాపీగా చూసుకోకుండా, నిన్ను మనిషిలా కూడా చూడని వాళ్ళ కోసం ఎందుకని వెళ్తున్నావు? వాళ్ళ హార్ట్లోనే నీకు ప్లేస్ ఇవ్వనప్పుడు లైఫ్ లాంగ్ వాళ్ళతో ఎలా ఉండనిస్తారనుకుంటున్నావు? ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటేనే ఊరుకోవు కదా. అలాంటిది ఒకరి కోసం ఎంతలా దిగజారిపోతున్నావో చూసుకో. నీకు ఏం తక్కువ? నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ కోసం ఎందుకు పరిగెడుతున్నావు? వాళ్ళు లేకముందు బ్రతకలేదా? నీ విలువ తెలిసిన రోజు నిన్ను కాదు అనుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. వాళ్ళు ఎప్పటికైనా మారుతారులే అనుకుంటే సారీ చెప్పి కన్విన్స్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పటికైనా మారుతారు అనిపిస్తే ఎన్ని తిట్టినా కొట్టినా పడి ఉండొచ్చు. వాళ్ళు ఎప్పటికైనా మారుతారు అని అనిపిస్తే వాళ్ళు ఎంత ఇన్సల్ట్ చేసినా, ఎంత హర్ట్ చేసినా తిరిగి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు ఎప్పటికీ మారరని తెలిసినా, నువ్వు చూపించిన లవ్, కేర్ తిరిగి చూపించరని నీకు అర్థమైనా, సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్తే నువ్వు బ్రతికిన బ్రతుక్కి ఒక వాల్యూ ఉంటుందా? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ లాస్ట్ అయితే నువ్వు చచ్చిపోయినట్టే. వాళ్ళు ఎప్పటికైనా మారుతారు, నీతోనే ఉంటారు అనిపిస్తే వాళ్ళ కోసం ఎంత పెద్ద యుద్ధమైనా చేయి తప్పులేదు. వాళ్ళు ఎప్పటికీ మారరు అని తెలిస్తే మౌనంగా ఉండిపో. అయినా నీకు వాల్యూ ఇవ్వకపోతే మార్చాల్సింది మనసును కాదు, మనిషిని.